గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ వినడానికి కొత్తగా ఉంది కదా. ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికాని ఆకుపచ్చగా మార్చింది. ఇసుక తిన్నెల్లో పచ్చని చెట్లు చిగురించేలా చేసింది. కొట్టుకుపోయే తీర ప్రాంతాన్ని గట్టిగా నిలబెట్టింది. అందుకే కూటమి సర్కార్ ఈ ప్రాజెక్టు కోసం కంకణం కట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రాజెక్టు లక్ష్యాలు, ముఖ్య ఉద్దేశాలపై చర్చించారు. మరి ఈ ప్రాజెక్ట్ ఏపీలో సక్సెస్ అవుతుందా? ఆఫ్రికా తరహాలో నిలబడుతుందా? మరో బిగ్ టార్గెట్ నే తలకెత్తుకుంది కూటమి సర్కార్. తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా మత్స్య సంపదను మరింత పెంచేలా, పర్యావరణాన్ని కాపాడడమే కాదు ఉప్పును సైతం తట్టుకొని చెట్లు నిలబడేలా, అన్నిటికంటే ముఖ్యంగా మత్స్యకారులు, తీర ప్రాంత రైతులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి బ్రతికేవాళ్ల ప్రయోజనాలే లక్ష్యంగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఆఫ్రికా నుంచి స్ఫూర్తి పొందిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు ఏపీలో నిలబెట్టేలా కూటమి సర్కార్ శరవేగంగా అడుగులేస్తోంది. ఏం చేద్దాం, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్దామంటూ అటవీశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, ముఖ్య ఉద్దేశాలు, దాన్ని ఎలా అమలు చేయాలి, ఎంతకాలంలో పూర్తి చేయాలి, పర్యావరణానికి కలిగే లాభాలు వంటి విషయాలపై అధికారులతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు సజావుగా సాగడానికి పలు శాఖలు ఎలా కలిసి పనిచేయాలి, నిధులను ఎలా ఉపయోగించాలి, ఏ దశల్లో పనులు పూర్తి చేయాలి అనే దానిపైన చర్చ జరిపి ఓ క్లారిటీకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక 2030 నాటికి ఈ ప్రతిష్టాత్మక పర్యావరణ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని తీర ప్రాంతం వెంట గ్రీన్ బెల్ట్ ను 1034 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతాలను పర్యావరణ పరంగా మరింత బలంగా మార్చడం, రాబోయే తరాలకు సహజ వనరులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడడం, తీర ప్రాంతాలను మరింత సురక్షితంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు ఆఫ్రికాలో సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్టుతో ఎడారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటారు. మరీ ముఖ్యంగా మడ అడవులు నాటడంపై ఎక్కువ దృష్టి పెట్టి కేవలం 10 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించారు. అలల తాకిడి నుంచి ఈ ప్రాజెక్టుతో తీర ప్రాంతాలను కాపాడుకున్నారు. ఉప్పును సైతం తట్టుకునేలా చెట్లను నాటి విజయవంతమయ్యారు. దీంతో ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్ ను ఒక్క ఏపీనే కాదు, ఇప్పటికీ ఎన్నో దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి. మొత్తంగా ఏపీలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్న అంశాలపై అతి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.